నెక్స్ట్ మనకి ఇన్వాయిస్ అంతకన్నా ఆ, తక్కువ అమౌంట్ ఇస్తున్నప్పుడు వీ మేక్ యూ సమ్ అడ్వాన్స్ వెండర్ కదా, అప్పుడు రిమైనింగ్ అమౌంట్ మాత్రం మనం ఇన్వాయిస్ లో అడ్వాన్స్ గా పోస్ట్ చూపించుకోగలం. చేస్తుంది. ఇప్పుడు సిస్టమ్ పోస్ట్ యా, చేసేది అడ్వాన్స్ కింద క్రియేట్ చేసుకొని పోస్ట్ చేస్తుంది. అవునవును. యా, అందుకని చెప్పేసి ఈ స్పెషల్ జిఎల్ అకౌంట్ అంటే నాట్ రెస్ట్ ఆఫ్ ద క్వైట్ మెటీరియల్ అమౌంట్. చెప్తాం. స్పెషల్ జిఎల్ అకౌంట్ మనం ఇప్పుడు అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ చేయలేదు. ఓకే, ఎందుకు అంటే ఈ వెండర్ కి ఎలా మరి ఇంకా కూడా ఎర్రర్ ఇస్తుంది నెక్స్ట్ కూడా, ఒకవేళ ఇన్ కేస్ చేసినా కూడా స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఎక్కడో ఒక చోట ఇవ్వాలి కదా. వెండర్ క్రెడిట్ అనే జిఎల్ కి పోస్టింగ్ కి 29 తోటి క్రియేట్ అవుతుంది, ఇంకో లైన్ ఐటమ్ క్రియేట్ అవుతుంది. ఆ లైన్ ఐటమ్ కోసం ఇక్కడ స్పెషల్ కాన్ఫిగరేషనే లేదు అని చెప్తాం. ఎనివే మనం స్పెషల్ జిఎల్లో కొంచెం పోస్ట్ చేయట్లేదు. మన టార్గెట్ వచ్చేసి ఇన్వాయిస్ అమౌంట్ పిఆర్డి కింద రావాలి. అది రావట్లేదు. ఓబీవైసీలో పిఆర్డి సెలెక్ట్ చేస్తున్నాం, అక్కడ వాల్యుయేషన్ క్లాస్ ఏమన్నా ఇవ్వలేము కదన్నా? అదే మీరు రా మెటీరియల్ ఇచ్చినారు కదా వాల్యుయేషన్ క్లాస్. అవును, రా మెటీరియల్ క్లాసే, రా మెటీరియల్ వాల్యుయేషన్ క్లాసే ఇవ్వాల్సింది. కదా పిఆర్డికి ఏమన్నా రా సపరేట్ మెటీరియల్ ఏమన్నా? పిఆర్డికి నో, ఐ డోంట్ థింక్ సో. మనం సేమ్ అమౌంట్ ఇచ్చినప్పుడు రా మెటీరియల్ జిఎల్ఏ పిక్ ఇన్వెంటరీ జిఎల్ఏ పిక్ అవుతుంది కదా. మేబీ అక్కడ వాల్యుయేషన్ క్లాస్ ఏమన్నా చేంజ్ చేసి పిఆర్డికి అట్లా ఏమన్నా. నాట్ డిఫరెంట్. సో మళ్ళీ రావాలి. ఓకే, సో ఇప్పుడు పోస్ట్ అవుతుంది. ఇక్కడ రా మెటీరియల్ వచ్చింది కదన్నా, ర్యామ్ వచ్చింది కదా. మేబీ అవును, అక్కడ క్లాసు ఈ పిఆర్డికి ఏమన్నా డిఫరెంట్ వల్ల అది రావాలంటే. నేను ఒకవేళ వాల్యుయేషన్ క్లాస్ సేమ్ క్లాస్ ఇచ్చిన మెటీరియల్ అట్లా అని చెప్పి జిఎల్ అకౌంట్ కూడా ఇచ్చినా కదా, వేరే జిఎల్ అకౌంట్, ఆ జిఎల్ అసలు రావట్లేదు.
రెండవ ఏంటిది?